హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా అండి. ఈ ఆలూ పరాటా మనకు జర్నీస్లో చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క చపాతీ తింటే సరిపోతుందండి, మన టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. ఈ ఆలూ పరాటాని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ ఆనియన్ సలాడ్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసము 3 ఆలుగడ్డల్ని మంచిగా కడిగి ఒక 5-6 విజిల్స్ పెట్టుకొని ఇలా పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన ఆలుగడ్డల్ని ఇలా సన్నగా తురుముకుంటే మనకు చపాతీ చేసేటప్పుడు గడ్డలు ఏమీ తగలకుండా ఉంటుంది. ఇలా ఆలుగడ్డల్ని మొత్తం తురుముకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా ఒక ముద్దలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసము 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి చపాతీని. ఇప్పుడు ఈ ఆలుగడ్డ స్మాష్ ఉంది కదండి, అదంతా ఇలా రౌండ్గా బాల్స్గా చేసుకోవాలి. ఆ పిండి మొత్తం మనకి ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ అన్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట పాటు నానిన చపాతీ పిండిని కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తూ ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని మొత్తం అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసి పరాటాకి కాస్త పొడిపిండి ఎక్కువే పడుతుందండి. 2 వైపులా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని మరీ లడ్డుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కాస్త వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి.
ఇప్పుడు ఈ చపాతీ పైన కాస్త బటర్ వేసుకొని కాల్చుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వాడచ్చు. అది కూడా లేకపోతే ఆయిల్ తోటైనా కాల్చుకున్నా పర్లేదు, అదే టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా రెండు వైపులా బటర్ వేసుకొని కాల్చుకోవాలి. ఇంతే అండి, మిగిలిన కూడా ఇలానే చేసుకుంటే సరిపోతుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.